విశ్వంబర సినిమాకి సంబంధించి ఒకే ఒక ఐటెం సాంగ్ అయితే బ్యాలెన్స్ ఉంది. అందులో మౌని రాయ్ గారిని తీసుకోబోతున్నట్లుగా సమాచారం వచ్చినప్పటికీ కూడా మూవీ యూనిట్ నుంచి అధికారికంగా అయితే ధృవీకరించలేదు. కీరవాణి గారి స్థానంలో భీమ్ సిసోరిలియో ఈ పాటను స్వరపరిచేందుకు ఎంపికయ్యారని తెలుస్తోంది. అయితే ప్రెస్ట్యూన్స్ కి బదులుగా మెగాస్టార్ గారి ఐకానిక్ సాంగ్స్లో ఒకటైనటువంటి ఆట కావాలా పాట కావాలా అన్నయ్య సినిమా నుంచి రీమిక్స్ చేస్తున్నారని తెలుస్తున్నటువంటి సమాచారం. చిరంజీవి గారి గతంలో తన పాత పాటలను తన సినిమాల్లోకి రీమిక్స్ చేయడానికి దూరంగా ఉండడం గమనార్హం. రామ్ చరణ్ గారు మాత్రం నాయక్లో, గ్యాంగ్ లీడర్లు, రచ్చలు, కొండవీటి దొంగ పాటలు రీమిక్స్ అయినప్పటికీ కూడా చిరు మాత్రం ఈ ప్రయోగాన్ని ఇప్పటివరకు దూరంగా ఉంటూ వచ్చారు అనడంలో అశక్తి లేదు. ఇక ఈ రీమేక్ నిర్ణయంలో రిస్క్ లేకపోలేదు. ఆట కావాలా పాట కావాలా పాట అయితే 2000వ సంవత్సరంలో విడుదలైన అన్నయ్య సినిమాలు ఉంది. అంటే 25 ఏళ్ల క్రితం వచ్చినటువంటి ఈ పాటలో చిరంజీవి గారి సిమ్రాన్ల ఓరమా స్టెప్లు థియేటర్ను ఒక ఊపు ఊపేసే అప్పట్లో. ఈ పాట ఇప్పటికీ టీవీ ఛానల్లో, యూట్యూబ్లో చూస్తే కళ్ళు తిప్పుకోవడం కష్టం. అన్నయ్య విజయంలో ఈ పాట చాలా కీలకమైన పాత్ర వహించిందనడంలో అతిశక్తే లేదు. చిరంజీవి గారి క్రేజ్, సిమ్రాన్ గ్లామర్ ఈ పాటను అమరత్వం చేశారు. ఇప్పుడు ఆ మ్యాజిక్ని మళ్ళీ సృష్టించాలని బాధ్యత ఉంది. లేకపోతే సోషల్ మీడియాలో పాత కొత్త వెర్షన్లకు పోలికలతో నెటిజన్లు విమర్శలు గుప్పించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. విశ్వంబర సినిమా ఇప్పటికీ తగినంత బస్ లేక సవాళ్ళను ఎదుర్కొంటుంది. గత ఏడాది ఆగస్టులో టీజర్ విడుదలైన తర్వాత ఎలాంటి కొత్త వీడియో కంటెంట్ రిలీజ్ కాలేదు. సంక్రాంతికి రిలీజ్ అనుకున్న 7 నెలలు దాటినా కూడా కొత్త విడుదల తేదీని ప్రకటించలేదు. అదే సమయంలో అనిల్ రావుపూడి డైరెక్షన్లో మెగా 157 శరవేగంగా పూర్తవుతుంది. ఇలాంటి నెగిటివిటీ వాతావరణంలో ఆటకాల రీమిక్స్ ని ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగా తెరకెక్కించడం దర్శకుడు వశిష్ఠకు పెద్ద సవాల్. మణిశర్మ ఒరిజినల్ మాస్ కంపోజింగ్ కి భీమ్స్ ఎంతవరకు న్యాయం చేస్తాడనేది చూడాలి. కొత్త ట్యూన్కి సమయం లేకపోవడంతో ఈ రీమిక్స్ కి ఓటేశారని ఇన్సైడ్ టాక్. కొత్త స్టైల్లో మార్పు, ఈ రీమిక్స్ లో భీమ్స్ ఒరిజినల్ ఎనర్జీ ఉంచుతూ మోడర్న్ బీట్స్, ఎలక్ట్రానిక్ టచ్ జోడించి యూత్ ని ఆకర్షించే అవకాశం ఉంది. మౌని రాయ్ గ్లామర్, చిరంజీవి గారి స్టైల్ కలిస్తే ఈ పాట కొత్త తరం ఆడియన్స్తో పాటు మెగా ఫ్యాన్స్ ని కూడా అలరించవచ్చు. అయితే ఒరిజినల్ మ్యూజిక్ ని రీక్రియేట్ చేయడం, అదే సమయంలో కొత్త స్టైల్లో ఇవ్వడం భీమ్స్ వశిష్ఠులకు కత్తి మీద సాం లాంటి పని. మరి చూద్దాం ఏం జరుగుతుందనేది. ఇదిలా ఉండగా విశ్వంబర సినిమాని సెప్టెంబర్ 18వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా లీకు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి లీగు వీరుల నుంచి అందుతున్నటువంటి సమాచారం మేరకు ఈ సినిమా సెప్టెంబర్ 18న విడుదలవుతుందా లేదా అన్నది తెలియాలంటే ఆ సమయం వచ్చేంతవరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.